యాక్చువల్‌గా ఫుట్‌బాల్ అంటే షూ కంపల్సరీ. కోచెస్ వాళ్ళని మా సార్‌లందరూ రిక్వెస్ట్ చేసి ఫస్ట్ టైమే స్కూల్స్‌లో హైట్రిక్ కొట్టినా. 3 గోల్‌లు కంటిన్యూ కొట్టినా. ఇది కాటన్ కట్టుకొని వాళ్ళు వద్దన్నా కూడా దిగేసిన. అదే ఇంజ్యూరీతోటి 2 కాళ్ళు ఇంజ్యూరీ అయినా కూడా నేను టీమ్ 2-1 తోటి గెలిపించాను. నేను కనీసం 20 కిలోమీటర్లు రన్నింగ్ చేసేది రోజు. 20 కిలోమీటర్లు. ఫుట్బాల్ గురువు అంటే ఎవరు చెప్తారు సార్? నాకు ఆజామ్ అస్కర్ అని. ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ గవర్నమెంట్ టేకప్ చేస్తే బాగుంటుంది యాక్చువల్గా. ఉన్న స్టేడియంస్ అప్గ్రేడ్ చేసినట్టయితే ఇంతకన్నా న్యాచురల్ టాలెంట్ ఉన్నోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఫుట్బాల్ కెరియర్లో ఒక గోల్, ఒక మ్యాచ్ మర్చిపోలేదంటే ఏం చెప్తారు సార్? అంటే అట్లా చాలా ఉన్నాయమ్మా. భారతదేశంలో చెప్పి గోల్ కొట్టిన వ్యక్తి నాకు తెలిసి ఇంతవరకు గోల్ కొడతా ఆ టైం కని గోల్ కొట్టేది. గోల్ చెప్పి గోల్ కొట్టిన. గోల్ ఎన్ని గోల్లో కొడుతున్నా అది పోలుకు తాగుతుంది, వస్తుంది, పోలు కొడుతున్నా. ఆ తర్వాత మా కోచ్, నేను ఎప్పుడు 11లో ఆడేది, మా కోచ్ వచ్చేసి నన్ను కూర్చోబెట్టి నాకు చాలా బాధ అనిపించింది. తెల్లారు గోల్ కొడతామన్నా గోల్ కొట్టి సర్కిల్లో 1000 కొడతానని ఛాలెంజ్ చేసిన. 1000 బాల్ కింద పడకుండా 1000 కొడతా. నేను ఒకళ్ళు కొట్టలేదంటే ఆ నెక్కరిస్తానని అందరికీ చెప్పిన. నేను కొట్టినాక అందరు వచ్చి వాటేసుకున్నారు. 1000 అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. గోల్ కొట్టినాక కూడా వాళ్ళు ఇక అంత ఇంటర్నేషనల్ కదా, కొట్టిన వాళ్ళు గోల్ ఇవ్వలేదు. యాక్చువల్గా ఇంకా నాకు షార్ట్ టెంపర్ కాబట్టి రూమ్లో పోగానే పోయి షూట్స్ కొట్టేసి రెఫరీ కొట్టేస్తే 2 years బ్యాన్ చేసి. వాళ్ళు రేపు ఈ పిల్లలు కూడా డ్రగ్స్ అనేది బాగా ర్యాంపెంట్గా అయింది. కానీ వాళ్ళని ఎప్పుడు ఈ స్పోర్ట్స్లో ఎడ్యుకేషన్ స్పోర్ట్స్లో తీసినట్టయితే ఇటువంటి వేరే మార్గాల్లో పిల్లలు పోవడానికి చాలా తక్కువ ఆస్కారం. సార్, మల్కా కొమరయ్య గారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి సార్? యాక్చువల్గా మేము ఇద్దరం కూడా ఒకటే విలేజ్ నుంచి రావడం జరిగింది. అట్లా మేము ఇద్దరం బాగా ఇది చేసుకుని చదువుకోవడము. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అది. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఈస్ రమ్య. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, పి వెంకటేశ్వర్ రెడ్డి గారు. వారు ప్రస్తుతం ఫార్మర్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఆల్సో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ ఆల్సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కి, పల్లవి స్కూల్స్ కి స్పోర్ట్స్ అడ్వైజర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎకో భారత్ కి కూడా చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఫుట్బాల్ కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్, మీ బాల్యంలో ఫుట్బాల్ ఎట్లా ఉండేది సార్? యాక్చువల్గా నేను ఒక పెద్దపల్లి అనేది ఒక రూరల్ ఏరియా నుంచి నేను రావడం జరిగింది. ఆ రోజుల్లో ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో కన్నా కాన్వెంట్ స్కూల్ ఎక్కువ ఉండేది, రన్ బై అమెరికన్ పీపుల్. అక్కడ వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్, హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది. మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ఎప్పుడైతే మాకు ఎప్పుడైతే ఇండియన్ మిషనరీ స్కూల్ అని ఇప్పుడు కూడా మంచి పేరు ఉన్నది, అక్కడ అమెరికన్స్ ఉండేది. రోజు సాయంత్రం కనీసం ఒక 2 గంటలకి స్పోర్ట్స్ మీద కంపల్సరీ ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో, టీచర్స్ ఉన్నాడో పిల్లలతో కూడా
ప్రాక్టీస్ చేస్తా ఉండే. ఎక్కువ టేబుల్ టెన్నిసు, బేస్‌బాలు, ఫుట్‌బాల్. ఈ 3 కంపల్సరీ రోజు. చేస్తుంటే ఒకసారి వాళ్ళందరూ ఆడుతుంటే న్యాచురల్ టాలెంట్ ఉన్నది అని వాళ్ళు గుర్తించేవాళ్ళు ఆ రోజుల్లో. అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్‌లో గూడా ఎలా ఉన్నారనేది ఈచ్ అక్కడ ఆ రోజుల్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేది గాదు. సో, అప్పుడొచ్చేసి మామూలుగా ఆడుతా ఉంటే హెడ్ మాస్టర్ డేవిడ్ అని ఉన్నాడు మాకు హెడ్ మాస్టర్. తర్వాత ఫారినర్ వాళ్ళంతా వచ్చేసి చూశారు నన్ను ఆడుతుంటే. అప్పుడేందంటే బాల్ లేకుండే చిన్న చిన్న టెన్నిస్ బాల్ తోటి ఆడుతున్నాం. అరే! ఏంది అసలు చదివే థర్డ్, ఫోర్తే ఇంత బాగా ఆడుతున్నాడని అప్పటినుంచి నన్ను క్యాచ్ చేయడం చేశారు. చేసినాక ఇంకా వాళ్ళు రోజు రోజుకి అందరితోటి ఆడేది. తర్వాత స్పెషల్ వాళ్ళొచ్చి నాతోటి ఆడేది. అట్లా నేను అట్లా ఏమైంది డే బై డే ఆడుతూ వచ్చిన. ఆడుతూ వచ్చినప్పుడు అప్పుడు రూరల్ గేమ్స్ అనేది జరిగేది. స్కూల్స్‌లో ఆ రోజుల్లో. డిస్ట్రిక్ట్స్‌లో, తాలూకాలో. అప్పుడు ఇండియన్ మిషనరీ స్కూల్ నుంచి మేము అందరము మ్యాచెస్ కానీ అన్ని స్కూల్స్ ఇదైతే, ఆ రోజు మ్యాచ్ ఆడుతుంటే యాక్చువల్‌గా షూ గూడా లేవు. ఏజ్ అట్ అబౌట్ 10-12 ఇయర్స్ అంతే నాకు. షూ గూడా లేవు నాకు. అంటే అప్పుడు పరిస్థితుల ప్రభావం సార్ అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో షూస్ లేదా? సో, ఈ స్పోర్ట్స్‌కి నేను షూ ఏసుకోలేను అప్పుడు అంత అవగాహన లేక. షూ ఏసుకోవాలని అప్పుడు ఫుట్‌బాల్ షూ అంటే గూడా అందరికి తెలీదు. తెలవదు యాక్చువల్‌గా. అవును. స్కూల్స్‌లో యూనిఫార్మ్ ఉండేది. మామూలుగా షూ ఉండేది. హ్మ్. ఆ షూ గూడా నాకేమయ్యేదంటే ఆహ్, హ్మ్, ఈ కాలు గూడా ఆ షూలో పట్టేవి కావు. ఒక్కోసారి ఏంది టైట్ ఉండేది. తర్వాత నాకు ఏజ్ గూడా తక్కువ, సైజ్ గూడా ఇది. ఇంక ఏం జేయాలనో అర్థం గాలేదు. హ్మ్. అయితే నేను బేర్ ఫూటు నాకేంది షూ యేసుకొని 2, 3 సార్లు ఆడినా గానీ కంఫర్టబుల్ లేకుండే. తర్వాత అందరిని యాక్చువల్‌గా ఫుట్‌బాల్ అంటే షూ కంపల్సరీ. కోచెస్ వాళ్ళని మా సార్‌లందరూ రిక్వెస్ట్ జేసి హ్మ్. కంఫర్టబుల్ లేదు ఆ పిల్లగానికి మీరు బేర్ ఫూట్ బేర్ ఫూట్ ఆడినా ఫస్ట్ టైమే స్కూల్స్‌లో హైట్రిక్ కొట్టిన. 3 గోల్‌లు కంటిన్యూ కొట్టిన. ఓకే. కొట్టినాక అందరికి తెలిసిపోయింది. వాళ్ళ దగ్గర షూ ఉన్నది. నన్ను కొట్టడం ముగ్గురు, నలుగురు కొడతా ఉన్నారు. నేను బాల్ తీసుకొని పోతే గోల్‌లు హ్మ్. సో, ఆ ప్రయత్నంలో మళ్ళా మేము బసంత్ నగర్‌లో ఫ్యాక్టరీ టీమ్ ఉండేది. సిమెంట్ ఫ్యాక్టరీ. వాళ్ళు ఫైనల్‌కొచ్చారు. మేమొచ్చాం. తర్వాత ఏమైందంటే నేను బేర్ ఫుట్ ఆడుతున్నా కాబట్టి నాకు బాగా ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీ అయితే తెల్లారి మ్యాచ్ గూడా ఎట్లా ఆడ ఆడ ఆడాలని అని సార్లు గూడా టీచర్స్ కూడా ఆడొద్దు. నువ్వు ఇంజ్యూరీ అయినావు కాబట్టి మ్యాచ్ పోతే పోయింది. హ్మ్. సరే నేను ఎట్లైనా టీమ్‌ని గెలిపియాలని అన్నీ ఆ రోజుల్లో బ్యాండెడ్ గూడా లేకుండే మాకు. మామూలుగా మోటి పద్ధతిలో ఏం చేసినామంటే వైట్ ఇది కాటన్ కట్టుకొని వాళ్ళు వద్దన్నా కూడా దిగేసిన. హ్మ్. దిగేయంగానే దిగేసి అదే ఇంజ్యూరీతోటి 2 కాళ్ళు ఇంజ్యూరీ అయినా కూడా నేను టీమ్ 2-1 తోటి గెలిపించిన. ఇంగ అప్పుడు మొత్తం అక్కడి నుంచి డిస్ట్రిక్ట్. మన తాలూకాలో అయిపోయింది డిస్ట్రిక్ట్. హ్మ్. అప్పుడు ఆ రోజుల్లో డిస్ట్రిక్ట్‌లో చానా కాన్వెంట్ స్కూల్‌లు ఉంటుండే. అక్కడ పోయినా కూడా పెద్దపల్లి ఇప్పుడు అన్ని కాన్వెంట్ స్కూల్ కాదు పెద్దపల్లి నుంచి ఒక టీమ్ తీస్తారు. ఆ టీమ్‌లో మేమంతా ముగ్గురు, నలుగురు ఇండియన్ మిషనరీ స్కూల్ నుంచే ఆడినోరు. అక్కడ పోయినా కూడా డిస్ట్రిక్ట్‌లో ఇదే అనమాట. అక్కడ కూడా నేనే గోల్ కొట్టడం, గెలవడం. ఆ గె గెలిసిన తర్వాత డిస్ట్రిక్ట్‌లో మళ్ళా టీములు చేస్తారు. మొత్తం తాలూకులో ఎక్కడి నుంచి వచ్చినా 11 మెంబర్స్, 15 ఎక్కడైతే ఇట్లా జరుపుకుంటూ పోయిందో డిస్ట్రిక్ట్‌లో విజయవాడ, ఖమ్మము, రూరల్ నేషనల్స్ ఏంది అక్కడ పోయినా గూడా, అక్కడ గూడా నా వలన టీమ్ గెలిసింది. కరీంనగర్ మొత్తం ఆ రోజుల్లో రెడ్డి అంటే చాలా ఫేమస్. అక్కడి నుంచి రూరల్ నేషనల్ అండర్ 16 అని ఉండేది. రూరల్ నేషనల్స్‌కి విజయవాడలో క్యాంప్ అయింది. అక్కడ గూడా సెలెక్ట్ అవ్వడం చాలా అంటే మొత్తం 20 మంది, 15 మంది ఆ రోజుల్లో 23 డిస్ట్రిక్ట్స్‌లో నుంచి సెలెక్ట్ అవ్వడం చానా కష్టం. అయినా గూడా ఫస్ట్ ఐటెమ్‌లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి షోలాపూర్‌లో మ్యాచ్‌కెళ్ళాం. నేషనల్ లెవెల్. అక్కడ ఏమైందంటే ఇదే బేర్ ఫుట్ షూ లేదు. నాకేమో షూ వాళ్ళిచ్చిందేమో టైట్ ఉన్నది. ఒక్కోసారి పెద్దగుండేది. నేషనల్ కోచెస్ వాళ్ళంతా ఇండియా కన్నా. వాళ్ళు మనం షూ లేకుండా ఆడాలంటే పర్మిషన్ తీసుకుంటేనే అలో చేస్తారు. ఆ రోజు పర్మిషన్ తీసుకున్నారు. ఇట్లా అన్ని వాస్తవాలు చెప్పారు. చెప్పినాక గ్రౌండ్ గుజరాత్ మీద 3 గోల్‌లు కొట్టేసాం. కొట్టేసినాక అప్పుడు ఇంగ అందరూ ఇండియా కోచెస్ వాళ్ళంతా నన్ను ఇది చేసేసి
వీడు బాగా ఇండియాకు ఫ్యూచర్‌లో పనికొస్తాడని అప్పుడు 25 మందికి ఇండియాకు సెలెక్ట్ చేశారు రూరల్ నేషనల్. త్రూఅవుట్ ఇండియాలో మంచి ప్లేయర్స్. అట్లా 1, 2 మంత్స్ కోచింగ్ ఇచ్చేది. ఇచ్చినాక మళ్ళా తర్వాత నెక్స్ట్ అదే రూరల్ నేషనల్ ఎవ్రీ ఇయర్ ఉంటది. హ్మ్. అండర్ 16 మేము. ఓకే. మా దగ్గర అప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ టైమ్ సెలెక్ట్ అయినా, సెకండ్ టైమ్ కూడా సెలెక్ట్ అయినా. అప్పుడు ఒలింపిక్ కోచ్ సలాం ఖాన్ ఉన్నాడు. 1916లో రోమ్‌లో ఆయన ఆడిండు. అతడేం చేసిండు మమ్మల్ని ఇట్లనే రూరల్ నేషనల్స్ అయిపోయినాక కలకత్తా కృష్ణగర్ అని ఉన్నది. నియర్ టు బంగ్లాదేశ్. అక్కడ పోయినాక మేము ఆడేస్తున్నాం. ఆడేస్తుంటే మేము ఫస్ట్ టైమ్ మేము క్వాలిఫై అయిందంటే సెమీఫైనల్‌కొచ్చినాం అగైన్స్ట్ పంజాబ్. యాక్చువల్‌గా నేను బాగా ఆడుతున్న ఆహ్, వీరబాబు అని ఉన్నాడు. వీరబాబు, నందు అని వైజాగ్‌లో 5, 6 ప్లేయర్స్ ఉన్నారు. హ్మ్. నేను యాక్చువల్ గోల్ కొట్టాలి. గోల్ కొట్టాలి గానీ ఆ పంజాబోళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు కాబట్టి నేను ఆ పాసు మిత్రునికి ఇచ్చిన. వాడు మిస్ చేసిండు. హ్మ్. మిస్ చేసినాక మనం ఇక్కడ తెలంగాణలో ఉర్దూ అయన్నీ మాట్లాడదాం. పంజాబ్ వాళ్ళొచ్చి నన్ను ఆహ్, బాగా ఫిల్తీ లాంగ్వేజ్ అది యూజ్ చేశారు. తర్వాత మేము అన్‌ఫార్చునేట్‌లీ మేము లాస్ అయినాం. తర్వాత థర్డ్ ప్లేస్ కోసం మ్యాచ్ అయితే మేము బ్రాంజ్ బండిల్ వచ్చింది. ఒక నైటు ఏమైందంటే అంతా బడా ఖానాని ఇస్తారు అన్ని గేమ్స్ వాలీబాలు, కబడ్డీ, తర్వాత మా గేమ్ 3 కలిపి ఒక దగ్గర నేషనల్స్ ఉంటాయి. ఓ రోజొచ్చి రాత్రి వచ్చేసి పంజాబోళ్ళంతా వచ్చేసి నన్ను వాటేసుకొని స్టాప్ చేయడానికి ప్రయత్నం ఆ రోజు నుంచి ఆ టైంకి రాంగానే ఇగ నేను మెంటల్లీ జ్వరం రావడం, 3 నెలలు హైదరాబాద్ నర్సింగ్‌లో జాయిన్ చేయడం. ఇట్లా కంటిన్యూ అయితూ వచ్చింది. తర్వాత నేను ఎడ్యుకేషన్‌లో గూడా మా స్కూల్‌లో ఇంటర్‌లో బాగా ఇది. అక్కడ నాకు 1980లో ఇంటర్ అయిపోయింది పెద్దపల్లిలో. తర్వాత ఎంట్రన్స్ మెడిసిన్ రాలేదు. దెన్ నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ వెటర్నరీ వచ్చింది 1980లో. ఓకే. నేను వెటర్నరీ జాయిన్ అయినా రాజేంద్ర నగర్‌లో. మళ్ళా నాకు 15 రోజులు సెలవులొస్తే ఇంటికి పోతే, కరీంనగర్ పోతే ఫస్ట్ టైము వీళ్ళందరూ రెడ్డి ఎక్కడ పోయినదంటే ఎంక్వైరీ చేసి హాలిడేస్ వచ్చినియి. మీరు యూ బిలీవ్ మీ ఆర్ నాట్ నేను కనీసం 20 కిలోమీటర్లు రన్నింగ్ చేసేది రోజు. 20 కిలోమీటర్స్. మా దగ్గర కిష్టయ్య సార్ అని పీఈటీ ఉండే. ఆయన సైకిల్ తొక్కుతుంటే నేను రన్ చేసేది. అట్లా ఒక్కోసారి కరీంనగర్ దాకా గూడా 32 కిలోమీటర్లుండే. మా పెద్దపల్లి అంత ఫెసిలిటీస్ ఉండకపోదు. కరీంనగర్ సాటర్‌డే వచ్చేసి ఆ నైట్‌కి ఆజామాస్కర్ అని కోచ్ ఉండేది. ఆయన దగ్గర ఉండి 2 రోజులు ప్రాక్టీస్ చేసి మళ్ళా పోతుంటి. అట్లా నేను 15 రోజులకి మళ్ళా ఇట్లొచ్చేసి నెవర్ బిలీవ్ అది కరీంనగర్ అనేది ఫస్ట్ టైము యూత్ ఫెస్టివల్‌లో మేము విన్నర్స్. హ్మ్. అప్పుడు వాళ్ళందరూ మళ్ళా ఒలింపియన్స్ వాళ్ళంతా ఈ రూరల్, నేషనల్ ఎక్కడ పోయిండేదంటే నేను ఇట్లా అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాయిన్ అయినా కాబట్టి ఇట్లా కష్టము. మనం వెటర్నరీలో పాస్ కావడం 5 ఇయర్స్ వెరీ డిఫికల్ట్. అవును. నేను ఒప్పుకోలేదు. తర్వాత మా వీసీ దగ్గరకొచ్చి, "నీకు 5 స్టార్ హోటల్ దాకా అన్నీ ఇస్తా. నీకేమి ఇబ్బంది కాదు." ఎల్బీ స్టేడియంలో డ్యూరింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో 1980లో ఫస్ట్ స్పోర్ట్స్ హాస్టల్ చేశారు. ఓకే. రూరల్ నుంచి ఏంది రూరల్ డిస్ట్రిక్ట్ ఎవరైతే మంచి ప్లేయర్స్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి, ఇక్కడ 5 స్టార్ హోటల్ లాగా అన్ని ఫుడ్డు, అకామిడేషన్ తర్వాత స్కూల్స్ పోతే దానికి. అందులో ఏం ఫస్ట్ బ్యాచ్ మాది. హ్మ్. తర్వాత ఇందులో పుల్లల గోపిచంద్ అయితేంది, రామిరెడ్డి అయింది. చాలా మంది అర్జున్ అవార్డ్ ఇంటర్నేషనల్ వాళ్ళంతా స్పోర్ట్స్ హాస్టల్ నుంచే వచ్చారు. ఓకే. చాలా మంది కబడ్డీ, ఫుట్‌బాల్ అంతా లేడీస్ గాని, జెంట్స్. హ్మ్. చాలా మంచి ఫెసిలిటీస్. అట్లా చేసుకుంటూ వచ్చి ఓ 5, 7 ఇయర్స్‌లో ఎక్కడ పోయినా స్పోర్ట్స్ హాస్టలే. అంతా ఇంటర్నేషనల్, స్టేటు అంతా బాగా మంచి పేరొచ్చింది మన గవర్నమెంట్. అట్లా నేను 7 ఇయర్స్ మొత్తం ఇక్కడనే కంప్లీట్ చేసిన. నాకు అన్ని ఫెసిలిటీస్. ఆ రోజుల్లో నేను టీమ్‌లో ఉన్నానంటే నా వల్ల గోల్ అన్నా కావాలి, నేనన్నా కొట్టాలి. ఆ లెవెల్‌లో ఉండే. ఓకే. తర్వాత ముఖేష్ అని త్రిబుల్ ఒలింపియన్. ఆయన కూడా మా స్పోర్ట్స్ హాస్టల్. హ్మ్. రామిరెడ్డి ఫాస్టెస్ట్ ఇండియా రన్నర్. తర్వాత హాకీ కూడా ఒలింపిక్స్ ఆడినోళ్ళు. తర్వాత రవికాంత్ అని మన ఇండియన్ వెంకట నారాయణ వీళ్ళంతా ఏందంటే ఇండియన్ క్యాప్టెన్ వాలీబాల్‌లో. ఫుట్‌బాల్‌లో గూడా చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్. అథ్లెటిక్స్ అయిన అన్ని బాస్కెట్‌బాల్ హరికృష్ణ అని ఆయన కెప్టెన్ గూడా చేసిండు. నెంబర్ ఆఫ్ బాస్కెట్‌బాల్. ఇట్లా చానా మంచి స్పోర్ట్స్ హాస్టల్ ఉండడం వలన చాలా మంది ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజ్ అయ్యిండ్రనమాట.
ఇంకోటేందంటే హైదరాబాద్‌లో ఎన్ని టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఎల్బీ స్టేడియంలో ఒక్కటే గ్రౌండ్ ఉండేది. రోజుకు 100, 200 మంది ప్రాక్టీస్ చేస్తుండే అన్ని డిపార్ట్‌మెంట్. హ్మ్. సో, అట్లా రావడం వలన అటు జాబ్ ఆపర్చునిటీ ఉండేది. తర్వాత స్పోర్ట్స్ హాస్టల్ ఎవరైతే ఆడుతుండ్రో అక్కడ ఈ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళ కోచెస్ వచ్చి గేమ్ చూస్తుంటే ఇమ్మీడియేట్‌లీ నేషనల్స్ ఆడంగానే ఇమ్మీడియేట్‌లీ జాబ్ దొరుకుతుండే. జాబ్ ఆపర్చునిటీ బాగుండేది. బావుండేది. అట్లా ఎల్బీ స్టేడియం ఉండడం వలన ఎంతమందికో ఉపయోగపడేదనమాట. అట్లా అందరూ 150, 200 మంది ఫుట్‌బాల్ ప్లేయర్స్ వచ్చి ఆడేదక్కడ. ఓకే. అందులో అర్జున అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఇటువంటి ప్లేయర్స్ ఉండేది. ఎప్పుడు మోహన్ బాగు, తర్వాత మొహమ్మడన్ స్పోర్టింగ్, ఈస్ట్ బెంగాల్ వీళ్ళంతా ప్లేయర్స్ కూడా హాలిడేస్ వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియంలోనే వచ్చి ఆడుతుండే. హ్మ్. లైక్ హబీబ్ అని ఇండియన్ కెప్టెన్, అక్బర్, షబ్బీర్ అలీ హ్మ్. వీళ్ళంతా. దానికి తోడు 1960లో ఒలింపిక్ ఆడినోళ్ళు కోచెస్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళు కూడా వచ్చేసి ఫ్రీగా వచ్చేసి పిల్లలకి కోచింగ్ ఇస్తుండే. దో అప్పుడు మనకి ఫెసిలిటీస్ ఉన్న ఫెసిలిటీసే మన భారతదేశంలోనే మన ఇండియాకి గాని ఒలింపిక్స్ 7, 8 మంది ప్లేయర్స్ హైదరాబాద్ నుంచే ఉంటుండే. హ్మ్. విత్ నేచురల్ రిసోర్స్. ఓకే. సో, అది 60స్, 17, 18, 90స్ దాకా గూడా మన ఇది హైదరాబాద్ అంటే చాలా ఫేమస్ ఫుట్‌బాల్. సో, మీరు స్పోర్ట్స్ ఫుట్‌బాల్ గురువు అంటే ఎవరు చెప్తారు సార్? మీకు నా ప్రత్యేకంగా ఎవరైనా గురువు ఉన్నారా? నాకు ఆజామ్ అస్కర్ అని ఉన్నాడమ్మా. ఆయన గూడా మంచి ఇది నేషనల్స్, ఇంటర్ మంచి అన్‌మ్యారీడ్. ఆయన నన్ను కరీంనగర్‌లో కోచ్‌గా అయినప్పుడు నేను 32 కిలోమీటర్స్ ఉండేది. ఆయన ఒక్కడే అన్‌మ్యారీడ్. ఆయన గేమ్‌కి డెడికేట్. అక్కడ ఎన్ఐఎస్ కోచ్ చేసిండు. అట్లా నన్ను చూసేసి నేను ఆయన ఇంట్లో ఉండేది. హుహు. ఫ్రైడే వచ్చేది, సాటర్‌డే, సండే స్పెషల్ ఆయన నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని పోయేది. హ్మ్. ఎవరితోటి కూడా మాట్లాడిచ్చేవాడు. అట్లా ఆయన బాగా ఫస్ట్ ఇన్‌స్పిరేషన్. తర్వాత ఒలింపిక్ ఉన్న సలాం ఖాన్ అని ఆయన బాగా నాకు మంచి ఎంకరేజ్. కోచింగ్ ఎంకరేజ్ చేసడం వల్ల నేను టాప్ లెవెల్‌లో ఎయడం జరిగింది. మూడోది పీఈటీ మా గురువు ఏది కిష్ట సార్ అని. రోజుకు 30 కిలోమీటర్లు ఆ రోజుల్లో నా కోసం సైకిల్ తొక్కేది. నాకంతా విల్ పవర్ తోటి కూడా అదే మెయిన్. హ్మ్. ఉన్న మినిమమ్ ఫెసిలిటీ న్యాచురల్ దాంతోటి నేను మా భూములు గూడా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్. ఎప్పుడైతే రైల్వే స్టేషన్‌లో రైలు స్టార్ట్ అయితదో దానితోటి కొంత దూరం ఉరుకుతుంటిని. హ్మ్. అట్లనే బస్ స్టాండ్. ఎప్పుడైతే మేము నేషనల్ పోతే మాకు ట్రాక్ షూట్లు కూడా ఉండేది గాదు. సిటీ వాళ్ళని, డిస్ట్రిక్ట్ వాళ్ళని చూస్తే భయం అనిపిచ్చేది. హ్మ్. కానీ గ్రౌండ్‌లో దిగినాక మట్టికి ఆ విల్ పవర్ తోటి ఉన్న న్యాచురల్ టాలెంట్ తోటి అందరిని బీట్ చేసి ఈవెన్ ఐ యామ్ ద లాంగ్ లాంగ్ రన్నర్ కూడా 5815 స్టేట్ ఫస్ట్. ఓకే. స్టేట్ ఛాంపియన్. ఇటు చదువు, అటు అథ్లెటిక్, ఇటు ఈ 3 కంటిన్యూ తీసుకుంటూ వచ్చింది. హైదరాబాద్‌కి ఫుట్‌బాల్‌కి ఉన్న గొప్ప చరిత్ర గురించి చెప్పండి సార్? ఆ రోజుల్లో 1960స్‌లో మన దగ్గర నుంచి 7 మంది ఒలింపిక్స్ ఆడారు. ఓకే. తర్వాత ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ కూడా మన హైదరాబాద్ ప్లేయర్స్ ఉన్నారు ఇండియాకి. తర్వాత ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ టీమ్ నుంచి ఒక 7, 8 మంది ప్లేయర్స్ 1960, 70, 80స్ దాకా కూడా ఇట్లనే ఉన్నారు. హ్మ్. యాక్చువల్‌గా ఆ రోజుల్లో ఎట్లుండంటే ఎల్బీ స్టేడియం ఉండేది. మ్యాచెస్ ఎక్కువుండేది. వైజాగ్ నుంచి కూడా అక్కడ కొంచెం ఆహ్, అక్కడ ఏందంటే కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎప్పటినుంచో మొదటి నుంచి. షిప్ యార్డ్ అని అయన్నీ ఉన్నాయి గదా! అక్కడి నుంచి ఫారినర్స్ వచ్చి పోతా ఉంటారు. వాళ్ళు గూడా నేచురల్ టాలెంట్ తోటి వైజాగ్‌ను తర్వాత హైదరాబాదు బాగా ఫేమస్ ఉండేది ఇది. ఉన్నప్పుడు ఇక్కడ లీగ్ గూడా అయితుండే. తర్వాత అప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ తక్కువున్నా ఇక్కడి నుంచి ఈస్ట్ బెంగాల్ మొహమ్మడన్ ఈస్ట్ బెంగాల్, మొహమ్మడను తర్వాత ఈస్ట్ బెంగాల్, మొహమ్మడన్, మోహన్ బాగ్ ఈ 3 క్లబ్బులు చానా ఫేమస్. హ్మ్. ఇక్కడి నుంచి మైగ్రేట్ అయిండ్రు. ఒక్క ప్లేయర్ హైదరాబాద్ నుంచి ఎవరన్నా ప్లేయర్ పోయిండంటే ఆయన స్వార్థం చూసుకోపోయేది. నా వోళ్ళు హైదరాబాదోళ్ళు ఇంకా ఉన్నారని ఇట్లా 5, 6గురిని తీసుకుపోయేది. హ్మ్. ఇండియా టీమ్‌లో కనీసం హైదరాబాద్ నుంచి 7, 8 మంది ప్లేయర్స్ ఉండేది. ఆ ప్లేయర్స్ వలన అక్కడ నంబర్ ఆఫ్ లీగ్స్ ఆడతారు కాబట్టి తొందరగా ఎక్స్‌పోజ్ అయితారు. ఓకే. వాళ్ళు ఒకటి ఓన్లీ దే ప్లే ఓన్లీ ఫుట్‌బాల్ అంటే ఇంతే వాళ్ళది. మార్నింగ్ ప్రాక్టీస్, ఈవినింగ్ ప్రాక్టీస్, మ్యాచెస్ ఆడడం వాళ్ళకి అదే ఉంటుంది. అప్పుడు ఏమైంది మ్యాచెస్ అయినప్పుడు ఇంటర్నేషనల్ ఛాన్స్ దొరుకుతది. ఏషియన్ దానికి గాని,
ఇంకా ఏషియన్ గేమ్స్ పోయినప్పుడు గానీ, వేరే యాక్టివిటీస్ అయినప్పుడు అందరితోటి ఎక్స్‌పోజ్ అయితా ఉంటారు. ఓకే. అయితే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి గాబట్టి, అట్లా హైదరాబాదోళ్ళు మినిమమ్ ఇంటర్నేషనల్, నేషనల్ ఒక 30, 40 ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తయారైండ్రు. ఈ క్లబ్స్ ఉండడం వల్ల. ఓకే. సార్ మీ అప్పుడున్న పరిస్థితులు ఫుట్‌బాల్ కోచ్‌కి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు సార్? ఇప్పుడు ఇప్పుడే చాలా అకాడమీస్ వచ్చాయి. ఫుట్‌బాల్ అకాడమీస్. ఇ దాంట్లో ఏమైనా మార్పులు, చేర్పులు ఏమన్నా ఉంటే బాగుంటుంది రాబోయే తరానికి అననేది మీరేమైనా చెప్పగలరా? ఇప్పుడు ఇప్పుడేమైందంటే, ఇయన్నీ గవర్నమెంట్ టేకప్ చేస్తే బావుంటది యాక్చువల్‌గా. హ్మ్. మనమేంది దిస్ ఈస్ ద మేక్ ఏ కమర్షియల్ మనదిప్పుడు కమర్షియల్ ఈవెంట్‌గా చేసే అంత స్తోమత ఎట్లా అంటే గవర్నమెంట్ స్కూల్‌ని నుంచే ఏదైనా టాలెంట్ రావాలంటే స్కూల్ నుంచే. ప్రైవేట్ నుంచి నౌఎడేస్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. మళ్ళా ఈ గేమ్ ఏమైందంటే ఒక్కోసారి మ్యాచెస్ ఆడితే ఇంజ్యూరీ అయిందనుకో మళ్ళా కోలుకోలేరు. ఓహ్! ఈ మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. మళ్ళా ఇవాళ రేపు తల్లిదండ్రులు ఏంది ఇయన్నీ ఆలోచించి చదువు మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. యాక్చువల్‌గా అప్పుడు మేమున్నప్పుడు రూరల్ నేషనల్ ఆర్డినరీ అక్కడ స్పోర్ట్స్ హాస్టల్స్ ఉంటుండే. రన్ బై గవర్నమెంట్. ఓకే. తర్వాత ఎన్ఐఎస్ కోచెస్ ఉంటుండే క్వాలిఫై. వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తుండే. అట్లా ఏమైతుంటే ఇట్లా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రైవేట్ దే ఆర్ మేకింగ్ ఏ కమర్షియల్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇట్లా ఎవ్రీవేర్ డిస్ట్రిక్ట్‌లో 3, 4 ఫుట్‌బాల్ అకాడమీ అయితున్నాయి. దాన్నేంది ఒక గంట ఆడితే హ్మ్. మీకు దే విల్ చార్జ్ 1000 నుంచి 2000 అట్లా. అవును. ఇన్ని ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ ఇప్పుడొచ్చిన గవర్నమెంటు ఏంది గేమ్స్ మీద ఎక్కువ స్పోర్ట్స్ హాస్టల్స్ రివోక్ జేసి, ఉన్న స్టేడియమ్స్ అప్‌గ్రేడ్ జేసినట్టయితే, ఇంతకన్నా నేచురల్ టాలెంట్ ఉన్నోళ్ళు ఇంకా చాలా మందున్నారు. హ్మ్. ఇప్పుడు రూరల్ నుంచి వాళ్ళకి విల్ పవర్ ఎక్కువుంటది. నేచురల్ టాలెంట్ ఉంటది. ఈవెన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ గాని, హ్యాచరీ గాని ఇటువంటి వాలీబాల్, కబడ్డీ ఇయన్నీ నేచురల్. అవును. దీనికి పెద్ద అమౌంట్ స్పెండ్ చేయాల్సిన అక్కర్లేదు. హ్మ్. అవి మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ, పూర్వ వైభవం మీద స్పోర్ట్స్ హాస్టలు, డిస్ట్రిక్టు, తర్వాత స్టేటు ఇక్కడి నుంచి మంచి ప్లేయర్స్‌ని పెట్టేసి, ఫ్రీక్వెంట్‌గా మనం టోర్నమెంట్ చేసినట్టయితే ఫ ఫండ్స్ ఈస్ నాట్ క్రైటీరియా. ఇప్పుడు మేము ఆడినప్పుడు సర్పంచులే ఎవ్రీథింగ్ దే ఓన్ అనమాట. ఆ రోజుల్లో ఊర్లలో హ్మ్. గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేయకపోయినా కూడా వాళ్ళు ముందుకొచ్చేసి అన్ని భోజనాలు గానీ, కిట్స్ గానీ అన్నీ వాటెవర్ హెల్ప్ దే యూజ్డ్ టు గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అట్లా జేసినట్టయితే, ఇంకా మనం స్ట్రెంగ్తెన్ జేసినట్టుంటది. తర్వాత ఒకవేళ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనం క్రియేట్ జేసినట్టయితే, ఇప్పుడు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ జేసినట్టయితే, అటు స్పోర్ట్స్‌గా మనకి మంచి పేరొస్తుంది. తర్వాత మీరు జాబ్ ఆపర్చునిటీ చూపించినట్టే వచ్చే యంగ్ జనరేషన్ గూడా వాళ్ళు అదొక మోడల్‌గా తీసుకుంటారు. అటువంటివి తీసుకున్నట్టయితే, ఇప్పుడు హ్మ్. నౌఎడేస్ ఏంది పిల్లలు యాక్టివ్ అంటే కొంతమంది ఏంది హెల్త్ యాస్పెక్ట్‌లో బాగా దెబ్బతింటుండు. డ్రగ్స్ బాగా ఇదైతుండు. తర్వాత స్ట్రెస్‌కి ఎక్కువైతుండు. అటు చదవలేక ఇదంతా వచ్చేసి ఏం జేయాలా ఇంటర్ అయినాక వాళ్ళది అదే మనం దీని చదువుతోటి ఇటువంటి గేమ్ ఏదన్నా గేమ్‌లో ఇవాళ రేపు చాలా ఆపర్చునిటీ ఉన్నాయి జాబ్. ఈ 3 మనం టేకప్ జేసినట్టయితే అటు యూత్‌కి గాని, తర్వాత ఇది పేరెంట్స్ గాని, ఇట్లా గవర్నమెంట్‌కి గూడా మంచి పేరు వస్తదని ఇదొక నా అనుభవం ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఓకే. సార్ ఇప్పటివరకున్న మీ కెరియర్‌లో, ఫుట్‌బాల్ కెరియర్‌లో ఒక గోల్, ఒక మ్యాచ్ మర్చిపోలేనిదంటే ఏం చెప్తారు సార్? అంటే అట్లా చానున్నాయమ్మా. భారతదేశంలో చెప్పి గోల్ కొట్టిన వ్యక్తి నాకు తెలిసి ఇంతవరకు ఒక 6 నెలల ముందో, తర్వాత 5 నెలల ముందో, 3 నెలల ముందో గోల్ కొడతా ఆ టైంకని గోల్ కొట్టేది. హ్మ్. గోల్ కొట్టి చెప్పి కొట్టేది. చెప్పి గోల్ కొట్టింది. తర్వాత రెండోది ఏందంటే 2 మ్యాచ్‌లు ఒకటి ఏఓసీ అన్నది చాలా పెద్ద టీము. మేము స్పోర్ట్స్ హాస్టల్ మ్యాచ్ ఆడుతున్నాం. ఆ టీము మిలిటరీ వాళ్ళది ఎట్లుంటదో చాలా పవర్‌ఫుల్. నేను చెప్పిన ఒక రోజు ముందు చెప్పిన గోల్ కొడతా పలానా టైంలో గోల్ కొట్టిన, గెలిపించిన. అసలట్లా చెప్పి కొట్టడం అంటే ఆ! అది చానా ఇది. హ్మ్. అట్లా తర్వాత అట్లా లీగ్‌లో గూడా చెప్పి గోల్ కొట్టేది. హ్మ్. ఒక్కసారి మిస్ అయింది. గోలు ఎన్ని గోల్లో కొడుతున్నా అది పోలుకు తాకుతుంది, వస్తుంది, పోలుకు కొడుతున్నా తర్వాత మా కోచ్ నేనెప్పుడు 11లో ఆడేది. మా కోచ్ వచ్చేసి నన్ను కూర్చోబెట్టి నాకు చాలా బాధ అనిపించింది. షూ ఇసిరేసిపోయి రూమ్‌లో ఒక్కడినే కూర్చున్నా. ఆహ్, కోచ్ ఎవరితోటి మాట్లాడలే. మళ్ళా అందరు ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళు గూడా ఫీల్ అయ్యి తెల్లారి గోల్ కొడతా అన్నా. గోల్ కొట్టినా. గోల్ కొట్టినాక ఇంకోసారి
ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద టీమ్‌రా. ఆ రోజు అందరికి చెప్పలే గానీ గోల్ మిస్ అయింది. అక్కడ ఇటుక పెడ్డుంటే కొట్టేసుకున్నా. చానా కొట్టేసుకున్నాక తెల్లారి అందరిని పిలిచిన మళ్ళా గోల్ కొడతా. గోల్ కొట్టకపోతే నేనే టీ, స్నాక్స్ ప్రొవైడ్ చేస్తానని అట్లా చేసి మళ్ళా గోల్ కొట్టేసిన అయిపోయింది. ఆ రోజు నిక్కర్లు గూడా ఇక్కడ ఇండియాలో దొరకవు. దుబాయ్ నుంచి వస్తే నిక్కరేసుకున్నా. 90 మినిట్స్ గేమ్ ఆడినాక హ్మ్. సర్కిల్‌లో 1000 కొడతానని ఛాలెంజ్ చేసిన. 1000 బాల్ కింద పడకుండా 1000 కొడతా. నేనొకళ్ళు కొట్టలేదంటే ఆ నిక్కర్ ఇస్తానని అందరికీ చెప్పిన. హ్మ్. నేను కొట్టినాక అందరొచ్చి వాటేసుకున్నారు. 1000 అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. 90 మినిట్స్ గేమ్ ఆడి హ్మ్. 1000 ఇప్పుడు మీరు ఏదైతే ఆ! ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అన్నా అవును. నా అవయవాల్లో ఎన్నున్నాయో అన్ని గోల్‌లు కొట్టిన. ఈ అవయవాలు ఎన్నున్నాయో అంత మంచి గోల్ కొట్టిన. మీరు చెప్తుంటేనే ఇది సాధ్యం అవుతదా అనేసి అనిపిస్తుంది మాకు. అంటే అంటే నేను అంత విల్ పవర్‌తో ఆడేదన్నట్టు అప్పుడు అంత డెడికేటెడ్‌గా నాకు ఉండేది. నేను చెప్తున్నా రోజుకి 30 కిలోమీటర్స్. మళ్ళా నేను ఎడ్యుకేషన్ అక్కడ రాజేంద్ర నగర్ పోవాలి మార్నింగ్ 7:30 కాలేజీలో ఉండాలి. 3కి వచ్చేయాలి. లీగ్ మ్యాచ్‌లు ఆడాలి. ఇది ఇంకోటేంది గొప్పతనం అంటే నా ఆహ్, మన్ నా గ్రోత్ కోసం కోచెస్ గాని, టీచర్స్ గూడా నేనెక్కడ ఎళ్ళినా గూడా హోటల్‌లోనే అలౌ చేసేది నన్నొక్కడిని. హ్మ్. ఎక్కడ పోయినా హ్మ్. ఫెసిలిటీస్ అదే. ఆయన చదువుకోవాలి అది. కానీ ఎట్ ద సేమ్ టైమ్ మ్యాచ్ అయితే గెలిపిచ్చేది. ఎక్కడికి పోయినా. ఓకే. స్పోర్ట్స్ హాస్టల్ అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా భయపడుతుండే. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి. మేము స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయింది. హ్మ్. ఏది మన స్టేట్. అందులో ఇండియా ప్లేయర్సు, పోలీసు, రైల్వేసు, బ్యాంక్ ఇట్లా. అబీబ్ అని ఇంటర్నేషనల్. అబీబ్ అని అర్జున్ అవార్డు. మా దగ్గర ప్రాక్టీస్ చేస్తుండు. చేస్తుంటే హాస్టలోళ్ళు వీళ్ళు నలుగురు కలిసి ఇద్దరిని, ముగ్గురిని మా హాస్టల్ నుంచి తీసుకున్నారు. గేమ్ ఆడుతున్నాం లోపట. నా హైట్ యాక్చువల్‌గా 5'2", 5'3" ఉన్నది. వాళ్ళంతా 6 ఫీట్ ఉంటారు. 2-1 తోటి మేము ఆహ్, వాళ్ళేందంటే 1 గోల్ తోటి మేము ఇదైతున్నాం. ఓకే. ఈ హబీబు, అక్బరు వీళ్ళంతా ప్రెస్టీజ్. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కదా! హ్మ్. ఇక్కడ స్టేట్ టీమ్‌లో మేము ఓడిపోయినామని అందరికి పోతదన్న ఉద్దేశంతోటి యూ బిలీవ్ మీ నాట్ ఆ గోల్ ఈ రోజు కూడా ఎట్లా కొట్టానో ఆ హైట్ 6 ఫీట్ అట్లా ఉండేది ఇంటర్నేషనల్ ఆడినోళ్ళు. ఓకే. హబీబ్ భాయ్ ఏసిండు. ఆ గోల్ కొట్టేసిన. అసలు ఎట్లా కొట్టినా ఈ రోజు గూడా ఆ హైట్‌లో హ్మ్. నమ్మను. అంటే కొన్ని ఎట్లుంటే ఆయన అప్పుడు వచ్చి అడిగాడు. హ్మ్. "రెడ్డి నువ్వేం చేస్తావు?" అంటే ఇట్లా అంటే, "నువ్వు ఇక్కడ ఆడవలసిన ప్లేయర్ గాదు. హ్మ్. నువ్వు మహమ్మడన్ స్పోర్ట్స్ కింగ్ వచ్చాయని" ఆయన రిక్వెస్ట్ చేసిండు. హ్మ్. ఎప్పుడైతే ఈ డిస్కషన్ అయితున్నాయో ఆజమ్ అస్కర్ మా కోచ్ వచ్చి ఏం మాట్లాడిండంటే ఇట్లా "రెడ్డి నువ్వు అక్కడ పోతే కాలు ఇరిగిద్ది. ఏదన్నా అయితే నువ్వు మంచిగా చదువుతున్నావు. హ్మ్. ఇంకోసారి ఎప్పుడు వాళ్ళు పిలిస్తే పోవద్దని." ఈరోజు నేను అంటే ఇంటర్నేషనల్ ఆడానని ఒక మంచి పొజిషన్‌లో ఎడ్యుకేషన్‌లో ఉండి గూడా అసలు ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా అంటే మా క్యారియర్‌లో హ్మ్. అంతా నోటెడ్. ఎడ్యుకేషన్ అనుకో, ఈ స్పోర్ట్స్ అనుకో. ఓకే. నేననేది యంగ్ యూత్‌కి గూడా బోత్ ఎడ్యుకేషన్ తర్వాత స్పోర్ట్స్ గూడా హ్మ్. మీరు 2 ఒక ఇది తీసుకెళ్ళినట్టయితే మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటది. ఓకే. సార్ ఈ స్పోర్ట్స్‌లో రాణించాలంటే స్పెసిఫిక్ హైట్ ఏమన్నా ఉండాలా సార్? హైట్‌తో సంబంధం లేదా? లేకపోతే హైట్ అనేది నాట్ క్రైటీరియా. ఓకే. మై హైట్ ఈజ్ గదా! హైట్ విల్ పవర్ రా. అంతే. డిటర్మైన్, డెడికేషన్ నేను ఇది సంకల్పం. హ్మ్. నేను ఇది సాధిస్తానంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ క్రైటీరియా. హ్మ్. ఆ! సో, మీకు ఇంత స్టామినా, ఇంత విల్ పవర్ అప్పట్లో అంత అచీవ్‌మెంట్ చేశారు కదా! హ్మ్. ఎట్లాంటి ఫుడ్ తీసుకునేసారు మీరప్పట్లో? నేచురల్ ఇప్పుడు మన ఆర్గానిక్ ఉండేది. మాది ఎక్కువ బేసిక్‌గా వ్యవసాయ కుటుంబం కాబట్టి హ్మ్. ఆహ్, అందులో అన్నీ పండించేది. హ్మ్. టమాటాలు, దోసకాయలు వాట్ నాట్ అన్నీ పల్సెస్ వేరుశనగ, కందులు అన్నీ. హ్మ్. మేము పోతే రానే తింటుంటిమి. ఓకే. తర్వాత ఎగ్ అంటే మన నాటుకోళ్ళు ఎగ్స్ పెడుతుండే. హ్మ్. తర్వాత మటన్ వెరీ రేర్. ఈ పాలైతే ఇంగ గేదె పాలు అయితే పొయ్యి ఒట్టియే రా మిల్కే తాగేది. తర్వాత బనానా ప్లెంటీ ఉండేది. ఇది మెయిను నేచురల్ ఫుడ్ తోటే మేము ఎక్స్‌ట్రా ఫుడ్ అన్నది ఇది లేకుండే. మీరు సాదా సీదా ఫుడ్ అంటే నార్మల్ ఫుడ్ చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ పర్సన్స్ ప్రోటీన్ పౌడర్స్ అని, సంథింగ్ షేక్స్ అని ఏవేవో యూజ్ చేస్తున్నారు. బట్
మీరు తీసుకున్నది క్వైట్ డిఫరెంట్. అవును. ఆ రోజుల్లో గూడా దీంట్లో అంత బలము, స్టామినా వచ్చేది. నేచురల్ ఫుడ్ హ్మ్. నేను చెప్పేది వితౌట్ యాడింగ్ ఎనీ ఇది అడల్ట్రేషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇఫ్ యూ గో టు హ్మ్. ప్రాసెస్ చేస్తా ఉంటారు. ప్రాసెస్ చేసినాక ఏముంటది? ఏముండదు అందులో యాక్చువల్‌గా. హ్మ్. అన్నెసెసరీలీ దే ఆర్ టేకింగ్ అది ఇదని. ఇఫ్ యూ టేక్ నేచురల్ ఫుడ్ దట్ ఈస్ ఎనఫ్. హ్మ్. ఆ! ఇప్పుడేందంటే జిమ్ వచ్చింది. అకార్డింగ్ దేర్ మనం ఎన్ని ఫిజికల్ ఎక్సర్‌సైజ్ గూడా ఉంటది. దానికి తట్టుకున్నట్టు ఎక్స్‌ట్రా ఫుడ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తుండ్రు. హ్మ్. అది. సో, ఇంత ప్రోటీన్, ఇంత ఫ్యాట్ ఇది తీసుకోవాలని స్పెసిఫిక్ అకార్డింగ్ టు క్రైటీరియాతోని చెప్తున్నారు. అకార్డింగ్ వెయిట్, హైట్ హ్మ్. గేమ్‌ని బట్టి ఇప్పుడు బాక్సింగ్ ఉన్నది, రెజ్లింగ్ దే నీడ్ ఎక్స్‌ట్రా డైట్. హ్మ్. దో అప్పుడు గూడా ఇదే ఉండే గదా! అప్పుడు గూడా అదే డైట్ తోటి ఎక్స్‌ట్రా ఎక్కడ లేదు. హ్మ్. నేచురల్ ఫుడ్ తోటి తర్వాత మిల్క్ గాని, తర్వాత కర్డ్ గాని, ఘీ గాని అంతా నేచురల్ ఫుడ్ ఉండే. ఓకే. ఆ! ఈ ఫుట్‌బాల్‌లోకి అమ్మాయిలు రావాలనుకుంటే ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎట్లాంటి అవకాశాలున్నాయంటారు సార్? అంటే ఇప్పుడు మీరు జూసినట్టయితే ఆ రోజుల్లో ఫుట్‌బాల్ అంటే ఓన్లీ ఇదే అవును. మేల్ తప్ప వేరే వాళ్ళకి స్కూల్‌లో గూడా ఉండేది గాదు. అవును. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గూడా అమ్మాయిలకు గూడా మంచి జాబ్స్ ఆపర్చునిటీ ఉన్నది. తర్వాత మన ఇండియా టీమ్ గూడా నేషనల్, ఇంటర్నేషనల్ టీమ్‌లో ఇది జేస్తుర్రు గాబట్టి అమ్మాయిలు గూడా ఇప్పుడు ఓహ్, మన తెలంగాణ జూసుకున్నట్టయితే రీసెర్చ్ సౌమ్య అని ఉన్నది. ఆ అమ్మాయి గూడా బాగా ఆడుతుంది. అవును. అట్లా ఆమె స్కూళ్ళలో గూడా ఇది కంపల్సరీ వారానికి ఒక 2 రోజులో, 3 రోజులో వీళ్ళకి ఒక గంట, 2 గంటలు మంచి కోచింగ్ ఎన్ఐఎస్ చేసినోళ్ళని పెట్టినట్టయితే ఇది గూడా మంచి విల్ పవర్ వస్తది. తర్వాత స్టామినా వస్తది. ఫుట్‌బాల్ ఆడినట్టు వేరే గేమ్స్ గూడా ఆడొచ్చు. వాళ్ళు గూడా స్కూల్ గూడా కంపల్సరీ అనేది చేయడం వలన అమ్మాయిలు గూడా ఇంకా ముందు గూడా నేషనల్, ఇంటర్నేషనల్ ఆడడానికి ఆస్కారం. హైదరాబాద్ పోలీస్ టీమ్ అండ్ సంతోష్ ట్రోఫీ అనే బలాలు హ్మ్. అది సాంప్రదాయబద్ధకంగా వచ్చేవి. ఇప్పుడెందుకు అట్లాంటివి కొనసాగట్లేదు? అంటే అప్పుడు ఒక ఆహ్, ఈ ప్లేయర్స్ ఎవరైనా తీసుకోవాలంటే అప్పుడు పోలీస్‌లోనే రిక్రూట్‌మెంట్‌లో ఉండేది. హ్మ్. తర్వాత ఎవరైతే ఇండియాకి ఆడారో హ్మ్. వాళ్ళు గూడా పోలీసు దాంట్లోనే జాబ్స్ ఎక్కువొచ్చేది. ఓకే. ఇప్పుడు ఏమైందంటే అన్ని డిపార్ట్‌మెంట్‌లలో జాబ్స్ ఉన్నాయి. హుహు. అప్పుడేమో ఓన్లీ పోలీసు ఎక్కువ రిక్రూట్‌మెంట్ చేసుకునేది. అవును. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉన్నది. హ్మ్. తర్వాత రైల్వేస్ ఉన్నది. అవును. సెంట్రల్ ఎక్సైజ్ ఉన్నది. ఇట్లా చానా ఆర్టీసీ ఉన్నది. హ్మ్. చానా డిపార్ట్‌మెంట్ దే ఆర్ టేకింగ్ అనమాట. జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియన్ జాతీయ జట్టుకు ఆ! మీరాడారు. ఆ! దాని యొక్క అనుభవం జెప్పండి సార్. ఎట్లా ఫీలయ్యారు అప్పుడు? ఎట్లా అనిపిచ్చింది మీ అనుభవం? అంటే నేను యాక్చువల్‌గా రూరల్ ఇండియా నుంచి 2, 3 టైమ్స్ ఆడిను. ఆహ్, ఆహ్, టు సెలక్షన్ అయినా. హ్మ్. సెలక్షన్ అయినాక తర్వాత ఇండియన్ యూనివర్సిటీ గూడా 2, 3 సార్లు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మాకేందంటే ఈ ప్రొఫెషనల్ కోర్స్ చదివే వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటా ఉంటాయి. హ్మ్. తర్వాత ఆ రోజుల్లో ఏమైంది ఒక 2 సార్లు, 3 సార్లు క్యాంప్ అటెండ్ అయినాక వాళ్ళేం చేస్తే ఫెసిలిటీస్ ఆ రోజుల్లో బాగాలేకుంటుండే. ఓకే. ఫుడ్ గూడా సరిగ్గా ఇవ్వ ఇవ్వలేకపోయిండ్రు. దానివలన ఏమైందంటే నాకెందుకో ఒక విధమైన బాధ అనిపిచ్చింది. ఏందో వీళ్ళొచ్చి రోజు 10, 20 గంటలు మార్నింగ్ ప్రాక్టీస్ చేపిస్తే దానికి తగ్గ ఫుడ్ ఇయ్యరు. అకామిడేషన్ లేదు. తర్వాత టాయిలెట్స్ ఇయంతా గూడా ఉన్నదని ఒకసారి 2, 3 సార్లు గొడవ పెట్టుకున్నాను హ్మ్. కోచెస్ ఒలింపిక్ వాళ్ళతో. సో, నేను అది చేయడం వలన దానికేమైంది మధ్యలో నేను చైనాకు అప్పుడు గూడా ఇదే ప్రాబ్లమ్ ఉండే తర్వాత నేను ఫైనల్ రాయకపోతే ఫెయిల్ అయిపోతా ఫైనల్ ఇయర్. వాళ్ళు నాకు టైమ్ ఇయ్యమంటే ఇవ్వలేదు. దెన్ ఐ హ్మ్. విల్ కమ్ బ్యాక్. తర్వాత రెండోదేందంటే, ఇట్లా గేమ్ ఆడినప్పుడు కొన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు ఇంప్రూవ్ అయినాయి గానీ, ఆ రోజుల్లో ఫెసిలిటీస్ లేకుంటుండే. హుహు. రూములు గూడా ఇప్పుడు ఒక 20 మందున్నారంటే 5, 6, 7 అట్లా అకామిడేషన్ ఇచ్చేది. హ్మ్. ఫుడ్ గూడా మీరన్నట్టు అది డైట్ గూడా అంత బాగా ఉండేది గాదు. మెయిన్ ప్లేయర్‌కి గావాల్సింది ప్లేయర్‌కి అన్ని ఫెసిలిటీస్ ఉంటే ఉండాలి. బాగా ఆడడు. హ్మ్. అప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు. హ్మ్. నేను ఒక ఈ 2 సార్లు ఏమైందంటే, మీరు పోలీసోళ్ళు చెప్పారు కాబట్టి విజయవాడలో ఫెస్టివల్ అయితది. స్పోర్ట్స్‌ది. హ్మ్. అయినప్పుడు ఇండియాకి ఒక 5, 6 పోలీస్ ఆడేవాళ్ళు. నేను స్పోర్ట్స్ హాస్టల్‌లో ఆడుతున్నా. నేను సెంటర్ నుంచి గోల్ కొట్టినా. హ్మ్. గోల్ కొట్టినాక గూడా వాళ్ళు ఇగ అంత ఇంటర్నేషనల్ గదా! కొట్టిన వాళ్ళు గోల్ ఇవ్వలేదు. ఓకే. యాక్చువల్‌గా ఇంక నాకు షార్ట్ టెంపర్ కాబట్టి రూమ్‌లో పోంగానే పోయి షూ ఇడిసి కొట్టేసిన. హ్మ్. రెఫరీ కొట్టేస్తే 2 ఇయర్స్ బ్యాన్ చేసిండు. ఓహ్! అది చానా ఎఫెక్ట్ పడ్డది.
హుహు. ఇట్లా ఉంటాయి. అందుకని మెయిన్ ఏందంటే స్పోర్ట్స్‌మెన్‌కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. హ్మ్. స్ట్రెస్ అనేది యోగా ఇప్పుడు కొత్త మెథడ్స్ వచ్చినాయి యోగా చేయడము. అవును. పర్సనల్ వాళ్ళకి ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్ అడ్రెస్ చేయాలి కోచెస్. హ్మ్. దానికి వాడిని పీస్ ఆఫ్ మైండ్ అంటే భారతదేశం మనం అనుకుంటాం నేచురల్ టాలెంట్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారమ్మ హ్మ్. ఈ రోజుకి కూడా. అట్లా కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రెస్ లేకుండా ఫెసిలిటీస్ మినిమమ్ రిక్వైర్మెంట్ ప్రొవైడ్ చేసినట్టయితే హ్మ్. అసలు మనం ది బెస్ట్. హ్మ్. ఈరోజు కూడా మీరు రూరల్ ఏరియాల నుంచి సెలెక్ట్ చేసుకొనొచ్చి పెద్ద అమౌంట్ కూడా అంత గవర్నమెంట్ స్పెండ్ చేయాలని అక్కర్లేదు. అక్కడున్న రిసోర్స్‌ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నట్టయితే హ్మ్. ది బెస్ట్ ప్లేయర్స్‌ని ఈరోజు కూడా మనం తయారు చేయొచ్చు. ఓకే. రెండోది ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఉండేది. చాలా కంపెనీలు అదివరకు లేకుండే. హ్మ్. అట్లా కొన్ని గేమ్స్ కూడా స్పాన్సర్ చేసినట్టయితే ఇటు ఇటు అమ్మాయిలు గాని, హ్మ్. అబ్బాయిలు గాని నేచురల్ టాలెంట్ ఉన్నదిప్పుడు. హ్మ్. అది ప్రాపర్ మనం గేమ్ వైస్ సెలెక్ట్ హైట్ ఉన్నదనుకో, హైట్ అది వాలీబాల్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్. హ్మ్. ఇటువంటోళ్ళని హైట్‌ని బట్టి, తర్వాత వాళ్ళ ఫిజిక్‌ని బట్టి, తర్వాత వాళ్ళ పేరెంట్స్ దీన్ని బట్టి అట్లా సెలెక్ట్ చేసినట్టయితే ది బెస్ట్ ఇంటర్నేషనల్ కూడా మనం జస్ట్ లైక్ జరీనా కూడా ఇప్పుడు చూడు వాళ్ళు వాళ్ళు 2 సార్లు తర్వాత వరల్డ్ బాక్సర్‌గా అయింది. అదంతా నేచురల్ ఆళ్ళు. హ్మ్. ఇట్లా ఎంతమందో ఉన్నారు. తర్వాతేందంటే ప్రాపర్‌గా మనం వాళ్ళని గ్రూమ్ జేసినట్టయితే ఎవరు ఇప్పుడు విశాఖపట్నం ఉన్న అంటే సపోజ్ బైఫ్రకేము. ఆదిలాబాదు మనది అదంతా ఫారెస్ట్ ఏరియా. ట్రైబ్స్ ఎక్కువుంటారు. అక్కడ నేచురల్ రిసోర్స్ ఉంటది. హ్మ్. ముందు అక్కడి నుంచి మనం బేస్ అనేది చేసినట్టయితే హ్మ్. చాలా మంచి ప్లేయర్స్ ఇక ముందు గూడా ఇండియాకి ఆడతారు. ప్రభుత్వం గూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. గ్రౌండ్స్ ఉన్నాయి. హ్మ్. కోచెస్ ఉన్నారు. దాన్ని ప్రాపర్‌గా మనం ఇది చేసి సూపర్వైజ్ చేసినట్టయితే, ఎక్కువ టోర్నమెంట్ చేసినట్టయితే, ఇవాళ రేపు ఈ పిల్లలు కూడా డ్రగ్స్ అన్నది బాగా ర్యాంపెంట్‌గా అయింది గానీ, వాళ్ళని ఎప్పుడు ఈ స్పోర్ట్స్‌లో ఎడ్యుకేషన్ స్పోర్ట్స్‌లో చేసినట్టయితే, జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్టయితే, హ్మ్. ఇటువంటి వేరే మార్గాల్లో పిల్లలు పోవడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే. సార్ అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నది. ఇప్పుడు తెలంగాణకు ఏమైనా డిఫరెన్సియేషన్ కనబడుతుందా సార్? అంటే ఇప్పుడు 2 అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండంగా టాలెంట్ అనేది అటు ఫుట్‌బాల్ అనుకో వైజాగ్, తర్వాత రెజ్లింగ్ అయితే విశాఖపట్నము, హ్మ్. ఇట్లా ఈస్ట్, వెస్ట్ గోదావరి, హ్మ్. ఇట్లా కొన్ని నెల్లూరు అయితే వాలీబాల్ ఇట్లా ఉన్నాయి. హ్మ్. అప్పుడు అక్కడున్నది ఇప్పుడు బైఫర్కేషన్ అయినాక మన దగ్గర వల్ల నేచురల్ టాలెంటెడ్ ప్లేయర్స్ వస్తుర్రు. ఓకే. అప్పుడేంది ఒక తప్పు ఉండేది. అక్కడి నుంచి వస్తేనే ప్లేయర్స్ ఇదైతారు. ఇప్పుడు అది లేదు. ఓకే. ఇక్కడి నుంచి కూడా మంచిగా ఇంటర్నేషనల్ తర్వాత అర్జున్ అవార్డ్స్, చాలా నేషనల్స్, జాబ్ ఆపర్చునిటీ ఇయన్నున్నాయి కాబట్టి తెలంగాణ కూడా చాలా అక్కడికన్నా ఇప్పుడు చూస్తే మనమే ముందున్నాం అన్ని యాస్పెక్ట్స్. ఓకే. సార్ ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటది సార్? అంటే ఏమన్నా లాబింగ్ జరుగుతదా? అంటే విన్నాము. ఇప్పుడు కొన్ని మ్యాచెస్ మనకు ఉంటది. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కన బెట్టి, ఇట్లాంటివేమన్నా జరుగుతాయా సార్? దాంట్లో ఫుట్‌బాల్ దాంట్లో? అంటే ప్రతి ఒక్క అంటే స్పోర్ట్స్‌లో జరుగుతది అని విన్నాను. అది వాస్తవమా? వాస్తవం అంటే ఇప్పుడేందంటే నేను ది బెస్ట్ ప్లేయర్ అని నేను దిగుతున్నాను. హ్మ్. కోచెస్ బాగా గమనిస్తారు. పబ్లిక్ గూడా ప్రజలు గూడా చూస్తా ఉంటారు. హ్మ్. ఏమన్నా మనం కొంచెం సెల్ఫిష్ ఉన్నా గూడా నువ్వెంత ప్లేయర్ అయినా, హ్మ్. ఇప్పుడు నువ్వు గోల్ కొట్టాలని నీకుంటది. హ్మ్. కొన్ని సందర్భంలో మనకి అబ్‌స్ట్రక్ట్స్ ఒస్తాయి. వచ్చినప్పుడు నువ్వు పాస్ వేరే వాళ్ళకి ఇవ్వాలి గదా! పక్కల. అయ్యియ్యకుండా నేనే ఓలెన్ సోలెన్ పెడితే ఇంక వాని చాప్టర్ క్లోజ్ హ్మ్. అంతే. సెల్ఫిష్ ఎప్పుడైనా గేమ్‌లో సెల్ఫిష్ అని ఉండదు. ఏ గేమ్‌లోనైనా. ఓకే. పరిస్థితులను బట్టి ఇచ్చేయాలి గానీ, నేనే అన్నీ, నేనే అంటే కుదరదు. అట్లా ఒక్కోసారి కోచెస్ మైండ్‌లో వీడు సెల్ఫిష్ ఉన్నాడంటే కొంచెం అది ఓకే. ఇబ్బందయితది. వాడి పర్సనల్ ఆ! వాళ్ళది అది గూడా జూస్తారు. వాళ్ళ చూస్తాం. బిహేవియర్. కోచెస్ అన్నీ చూస్తారు. ఓకే. హ్యాబిట్ ఆయన కనీసం మేము 4:00 అందరం గ్యాదర్ కావాలిరా ఎల్‌బీ స్టేడియంలో. ఆ హ్మ్. రోజుల్లో ఒలింపిక్ కోచెస్ హ్మ్. 3:45కి ఆ రోజులు వెహికల్స్ కూడా లేదు. వాళ్ళు సైకిల్ మీదనొచ్చేది. హ్మ్. 3:45, 4:00 మేమందరం 200 మంది అక్కడ గ్యాదర్ కావాలి. అన్నీ అబ్జర్వ్ చేయాలి. మాకు టీ, బిస్కెట్ ఇచ్చేది. ఎవరెందుకు ఒకరు లేటొస్తే 10 రౌండ్‌లు. ఓహ్! ఇంకా కొంచెం లేటయితే 20 రౌండ్లు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ యాస్పెక్ట్ చేస్తారు. అబ్జర్వ్ ఇప్పుడు చేశారు. అది లేదు. హ్మ్. ఇంకోటేందంటే నువ్వు ఇప్పుడు ఆడుతుంటే కెమెరాస్ వచ్చినియి.
నువ్వేమి ఎవరేం తప్పు చేస్తుంది క్లియర్‌గా అప్పుడు ఆ క్యాప్చర్ రోజుల్లో అవుతుంది. అట్లా లేదు. అట్లనే కోచెస్ వీడు ముందు ముందు ఇట్లనే చేస్తున్నాడు టీమ్ లాస్ అయిపోతాయి. ఇట్ ఈస్ నాట్ పర్సనల్. యూ హావ్ టు సీ టీమ్. ఓకే. అందుకని అట్లా ఒక్కోసారి జరిగిద్ది. ఇంకోసారి ఏందంటే బాగా కష్టపడి కూడా ఒక్కోసారి లక్ బాలేకపోయినా కూడా కొన్ని సందర్భంలో ఏదో సంథింగ్ స్ట్రెస్ ఇదనో అట్లా కూడా ప్లేయర్స్ బాగా దెబ్బతింటా ఉంటారు. ఓకే. అట్లా కూడా మెయిన్ అంటే విల్ పవర్ అమ్మ. అంతే. ఇవాళ నీ కోచ్ ఉండొచ్చు పర్సనల్‌గా. ఈ ఫేవర్ చేయొచ్చు. చేయవచ్చు. తర్వాత ఎన్నో గేమ్స్ ఉన్నాయి. రిసోర్స్ ఎన్నో ఉన్నాయి నీకు. అవును. అక్కడ కూడా టాలెంట్ ఎవరు ఆపలేరు. అంతే. ఒకసారి తప్పు జరిగిందనుకో నెక్స్ట్ సారి యూ మే రైజ్. ఉమ్. అది. సో ఇప్పుడొచ్చే ఫుట్బాల్ ప్లేయర్స్‌కి గానీ, స్పోర్ట్స్ అన్ని యాస్పెక్ట్స్‌లో ఉన్న స్పోర్ట్స్ వాళ్ళకి హ్మ్. మీరిచ్చే సలహా ఏంటి సార్? సలహా అంటే ఇప్పుడేందంటే మెయిను గవర్నమెంట్ స్కూల్‌లో ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ స్కూల్‌ని స్ట్రెంగ్తెన్ చేయాలి. రెండోదేంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ 1 అవర్ అనేది కంపల్సరీ. తర్వాత ఒక వీక్‌లో ఎక్కడన్నా అక్కడ లోకల్‌లో టోర్నమెంట్ పెట్టి తర్వాత వాళ్ళకి టాలెంటెడ్ ప్లేయర్స్ అనేది గుర్తు చేసి వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేసి మేము ఆడినప్పుడు రూరల్ టోర్నమెంట్స్ అన్నీ జరుగుతుండే. అట్లా మళ్ళా రూరల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి స్పోర్ట్స్ హాస్టల్‌ని రివోక్ చేసినట్టయితే, డిస్ట్రిక్ట్‌లో మ్యాచెస్ పెట్టినట్టయితే, సేమ్ నేషనల్ రూరల్ అండర్ 16 పెట్టినట్టయితే, ఏజ్ వైస్ వాళ్ళు అట్లా ఇప్పుడు ఫస్ట్ స్కూలు, ఇంటర్మీడియేట్, ఇంటర్మీడియేట్ యూనివర్సిటీ. యూనివర్సిటీకొచ్చాక ఓ లెవెల్ అయిపోతది ప్లేయర్స్ యాక్చువల్‌గా. ఓకే. అప్పుడేంది అంటే యూనివర్సిటీకొచ్చినాక ఇండియన్ యూనివర్సిటీకి పోతారు. అండర్ 16 ఇండియాకి పోతారు. ఇప్పుడు మ్యాచెస్ కూడా అండర్ 20 అని డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి ఆపర్చునిటీ. అట్లా మనం ఒక క్రీమ్ లేయర్‌గా సెలెక్ట్ చేసినట్టయితే, మెయిన్ వచ్చేసి టోర్నమెంట్ ఎక్కువ కండక్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్స్‌లో ఎట్లా ఇక్కడ లీగ్ ఉంటది హైదరాబాద్‌లో. ఎక్స్‌పోజ్ బాగుంటది. అవును. హైదరాబాద్‌లో ఆ ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేసి కనీసం 3 నెలలకు ఒకసారి ఆల్ గేమ్స్ ఇప్పుడు సీఎం కప్ అట్లా జరుగుతుంది. ఇయర్‌కి ఒకసారి కాకుండా ఎవ్రీ 3 మంత్స్‌కి ఇట్లా పెట్టినట్టయితే హ్మ్. ఎట్లైనా మీరు నేషనల్ టీమ్స్ పంపుతుండ్రు. మీరు అన్ని రిసోర్స్ గాని, అక్కడ అకామిడేషన్ అన్నీ ప్రొవైడ్ చేసి, ది బెస్ట్ ప్లేయర్స్ ఆల్ గేమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి, బయట స్టేట్స్‌కి పంపించినట్టయితే ఇంకా మన ప్లేయర్స్‌కు బెటర్ ఆపర్చునిటీ దొరుకుతాయి. ఓకే. సార్, మల్కా కొమరయ్య గారితో మీకున్నటువంటి అనుబంధం ఏంటి సార్? యాక్చువల్‌గా మేమిద్దరం గూడా ఒకటే విలేజ్ నుంచి రావడం జరిగింది. ఒకటే స్కూల్‌లో గూడా థర్డ్, ఫోర్త్ అక్కడ బంధంపల్లి అని. వాళ్ళ ఊరికి, మా ఊరికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ గూడాను. మా తాత ముత్తాతల భూములు గూడా పక్కనే. హ్మ్. అట్లా మేమిద్దరం బాగా ఇది చేసుకొని చదువుకోవడము. అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అది. మాకు బ్యాక్‌గ్రౌండ్ గూడా మేము ఎటు పోవాలో అన్నదే గమ్యం తెలవకపోయేది. అటువంటి టైంలో నా మిత్రుడు అప్పుడు గూడా ఎంత కామ్‌గా ఉండేదంటే అంత కామ్‌గా ఉండేది. మేము కొంచెం బానే గొడవ చేసేది. మా మిత్రుడు మట్టుకి హ్మ్. చానా సైలెంట్‌గా ఉండేది. వి నెవర్ ఎక్స్‌పెక్టెడ్ మై ఫ్రెండ్ కమ్ సచ్ ఎ దిస్ లెవెల్. హ్మ్. అయితే తర్వాత మేము ఇంటర్ దాకా ఆయన వరంగల్ పోవడం జరిగింది. నేను వెటర్నరీ కాబట్టి బైపీసీ నుంచి కాలేజ్‌కొచ్చిన. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే నేను మున్సిపల్ కార్పొరేషన్‌లో జాయిన్ అయినా ఆయన బీటెక్ కంప్లీట్ చేసిండు. చేసినాక తర్వాత మా జర్నీ అప్పటినుంచి ఈ రోజుకి గూడా ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా మంచి పని చేయాలన్నా గూడా డిస్కస్ చేసుకొని ది బెస్ట్ మన ప్రజలకి ఎంతవరకు మనం యూజ్ పడతామన్నది ఆయన డౌన్ టౌన్ నుంచి వచ్చిండు కాబట్టి అన్నీ బాగా తెలుసు అని ఈజ్ వెరీ మచ్ ఇంటెలిజెంట్, సాఫ్ట్ గోయింగ్. యాక్చువల్‌గా నేను ప్రెసిడెంట్ స్పోర్ట్స్ హాస్టల్ అన్నది నేను ప్రెసిడెంట్ 2012లో మేము స్థాపించిన. అందులో అర్జున అవార్డ్స్, ఇంటర్నేషనల్ ఆల్ గేమ్స్ హ్మ్. ఈ రోజు గూడా నేను ప్రెసిడెంటే. నా మిత్రుడు ఎంత హెల్ప్ చేసిండంటే అది స్టార్ట్ చేసినాక ఒక మంచి ఉద్దేశం ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇది చాలా యూజ్‌ఫుల్ అన్నాడు. హ్మ్. ఎవరైతే ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఇంటర్నేషనల్ అర్జున అవార్డ్ కూడా గవర్నమెంట్‌లో ఒక్కోసారి జాబ్స్ దొరకడు. హ్మ్. ఇక్కడ ఇన్ని స్కూల్స్ 17, 18 బ్రాంచెస్ ఉన్నది. ఎప్పుడు చెప్పినా కూడా మీ ఇట్లా ఉన్నారు ప్లీజ్ హెల్ప్ అనడానికి ఇమ్మీడియేట్‌లీ వితౌట్ హెసిటేటింగ్ ఇమ్మీడియేట్‌లీ ఇంటర్నేషనల్ ప్లేయర్ వాలీబాల్ గాని, కబడ్డీ గాని, ఫుట్‌బాల్ గాని, హాకీ గాని హ్మ్. ఇమ్మీడియేట్‌లీ రిక్రూట్ చేసుకునేది. చేసుకున్నాక రెండోది ఏ ఫంక్షన్ స్పోర్ట్స్ నుంచి అసలు నన్నడిగితే ఏ స్కూల్‌లో గూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు. యాస్ ఫర్ మై నాలెడ్జ్. ఓకే. తర్వాత మేము ఏ ఈవెంట్లు చేసినా గూడా
తర్వాత కొన్ని అకాడమీలు గూడా ఇక్కడ మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఫస్ట్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నది ఏ స్కూల్‌లో గూడా నాకు తెలిసి లేదు. ఓకే. తర్వాత ఎవరైనా పూరెస్ట్ పూర్ ఎవరైనా స్పోర్ట్స్‌లో ఉంటే నన్ను అడిగేవాడు. రెడ్డి మనోళ్ళు ఎవరైనా పూర్ ఉంటే చెప్పు. ఏ హ్మ్. గేమ్ అయినా పర్వాలేదు. నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇత్తా. ఇంకా ఆయన స్పాన్సర్స్ చేస్తాం. హ్మ్. చేద్దాం. నువ్వు దాంట్లో నాకొక మాట చెప్తే చాలు. అట్లా గత 15 సంవత్సరాల నుంచి మేము అదే కోఆర్డినేట్ చేస్తున్నాం. హ్మ్. అట్లనే ఏ గేమ్ అయినా. తర్వాత రెండోది ఇక్కడికి ఇంటర్నేషనల్ అర్జున్ అవార్డ్స్ వాళ్ళు గూడా వచ్చి నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడిపిచ్చింది. తర్వాత ట్రైనింగ్‌కి ఫారిన్ నుంచి, అమెరికా నుంచి, వేరే కంట్రీ నుంచి ఆ కోచెస్‌ని తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ గూడా పెట్టడం జరిగింది. విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. అటువంటి కార్యక్రమాలు గూడా చేస్తుండు. స్పోర్ట్స్ అంటే గ్రీనరీ అన్నా, ఈ స్పోర్ట్స్ అన్నా గూడా అసలు మనం చెప్పకముందే ఇట్లా చేస్తే బాగుంటది, చేస్తే బాగుంటదని ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉంటాం. మేమందరిని ఏ అవకాశం వచ్చినా గూడా ఒకటే అడుగుతాడు. ఎవరన్నా పూర్ ఉన్నారా? వాళ్ళ ఎడ్యుకేషన్‌లో ఎట్లున్నారు? హ్మ్. తర్వాత ఏమన్నా మనం చేయగలుగుతాం ఇమ్మీడియేట్‌లీ పేరు చెప్పగానే ఆళ్ళ స్టాఫ్‌ని పిలుస్తుంటే ఈళ్ళని ఫాలో అప్ చేయండి, మళ్ళీ అప్డేట్ చేయండని అంత అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండే. ఓకే. ఆ! అంత మంచి వ్యక్తి. ఎంతో స్పోర్ట్స్‌లో గూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే అన్ని ఈవెంట్స్ నాట్ ఓన్లీ ఓకే. ఏ ఈవెంట్ తీసుకున్నా హ్మ్. కొన్ని ఈవెంట్ బాస్కెట్‌బాల్ అని ధోని అకాడమీ, ఫుట్‌బాల్ గూడా హ్మ్. అకాడమీ, అవును. తర్వాత బయట నుంచి ఆర్చరీ, తర్వాత ఆహ్, కు బాక్సింగ్ ఇటువంటి ఎన్నో నేషనల్ ఈవెంట్స్ టేకప్ జేసినాం గత హ్మ్. 12 సంవత్సరాల నుంచి. మీరిప్పుడు పల్లవి స్కూల్స్‌కి, డీపీఎస్‌కి మీరు స్పోర్ట్స్ అడ్వైజర్‌గా గూడా వ్యవహరిస్తున్నారు గదా సార్! ఎట్లా ఉంటది సార్ మీ అంటే ఇప్పుడు మేము ఎక్కువ స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ బాగున్నది గాబట్టి, నాకు హ్మ్. అన్ని డిపార్ట్‌మెంట్‌లో ఇదున్నది గాబట్టి, హ్మ్. ఎప్పుడైతే నేను అడ్వైజర్ తీసుకున్నా, ఇక్కడ టోర్నమెంట్ ఇర్రెస్పెక్టివ్ టోర్నమెంట్ పోయి, హ్మ్. మా స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉన్న వాళ్ళ ప్లేయర్స్‌ని అర్జున అవార్డ్స్ గాని, ఇంటర్నేషనల్ అని హ్మ్. వాళ్ళందరిని పిలిసి ఇన్‌స్పిరేషన్ పిల్లలకి ఎక్కడైతే అయితుందో, ఓకే. తీసేసి అందులో బెస్ట్ ప్లేయర్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, హ్మ్. వాళ్ళ ద్వారా కోచింగ్ గాని, తర్వాత ఇక్కడున్న కోచెస్ తోటి కూడా ఒక ఓరియెంటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టేసి, హ్మ్. బెస్ట్ ప్లేయర్స్‌ని సెలెక్ట్ చేసేసి, తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ అది కూడా హ్మ్. మనం ఇప్పుడిప్పుడు బాగానే స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. హ్మ్. తర్వాత రెండోది ఏందంటే నేను ఉండడం వలన రిసోర్స్ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి పలానా మనిషి ఉన్నాడు. ఫేస్ వాల్యూ చూసి కూడా దే విల్ గివ్ యాహ్! రెస్పెక్ట్. యాహ్! తల్లిదండ్రులు కూడా పలానా వ్యక్తి పలానా స్కూల్‌లో ఉన్నాడంటే, హ్మ్. దానివల్ల కూడా ఇటు ఎడ్యుకేషన్‌లో గాని, ఇటు హ్మ్. టోర్నమెంట్‌లో కూడా పేరెంట్స్ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బెస్ట్ అన్నట్టు వాళ్ళ అడ్మిషన్స్ కూడా ఇమ్మీడియేట్‌లీ ఈ ఇయన్నీ జరగడం వల్ల హ్మ్. స్పోర్ట్స్‌కు తల్లిదండ్రులకి ఎక్కువ ఇంట్రెస్ట్. ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కడున్నదనేది చూస్తారు. ఓకే. తర్వాత అట్లా గూడా మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూలు ఈ చైర్మన్ గాని, తర్వాత పల్లవి మేడం గాని చానా భారతదేశంలోనే ఒక రెప్యుటేషన్ అనేది ఆహ్, రావడం జరుగుతుంది. ఓకే. మీరు ఎకో భారత్‌కి చీఫ్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎట్లా ఉంటుంది సార్ అందులో మీ పాత్ర? ఏ విధంగా? సాయిల్ టు సాయిల్ ఒక గొప్ప మహత్తర స్టార్ట్ చేశారు. అదొక ఎకో భారత్ అంటే అది మామూలు విషయం గాదు. ఆ! అంటే ఈ కాలంలో ఆలోచించి ప్రజలకి గానివ్వండి, ప్రకృతికి మనం ఏదో చెయ్యాలి అననేసి ఒక అడుగు ముందుకేసి ప్రతి ఒక్కరు అట్లా ముందుకు రారు. ఏది ఆశించకుండా. యాక్చువల్‌గా నేను మున్సిపల్ కార్పొరేషన్‌లో చీఫ్ వెటర్నరీ ఆఫీసర్‌గా 2004 నుంచి ఉండడం జరిగింది. హ్మ్. ఆ సమయంలో కొన్ని నాకున్న యాక్ట్ ప్రకారం 1955 యాక్ట్ ప్రకారం మనం ఏది బెస్ట్ మనం ఏందన్నది నేను ఆ రూల్స్ అన్నీ చూడడం జరిగింది. అందులో ప్రైమరీ ఏందంటే ఈ హోటల్స్‌లో హైజినిక్ అన్నది ఒకటి. రా మెటీరియల్ ఎలా మటను, చికెను తర్వాత ఈ ఫిష్ ఎట్లా అది ఒకరోజు నేను ఏదో రొటీన్‌లో నేను అంబర్‌పేట పోతున్నా. అంబర్‌పేట పోతుంటే అక్కడ అనిపిచ్చింది. ఇంత చదువు చదివి మనం అంతా ఆహ్, పేరెంట్స్‌ని ఫ్రెండ్స్‌ని ఇడిచిపెట్టి అన్ని ఇడిచిపెట్టి హైదరాబాద్ ఎందుకొచ్చినామని నాకొకటి సడెన్‌గా ఎందుకో ఆ హ్మ్. రోజు నాకు కలిగింది. ఇమ్మీడియేట్‌లీ పోయి స్ట్రెయిట్ అవే హోటల్‌కి పోయినా చూసిన. చూసినంగానే అంతా అసలు అది హోటల్ లోపలికి పోతే మళ్ళా మీరెప్పుడు జీవితంలో హ్మ్. ఎంటర్ గారు. హ్మ్. మనం ఇంత చదువు చదివి ఎందుకని అనిపిచ్చేసి ఇమ్మీడియేట్‌లీ హ్మ్.
కొన్ని హోటల్స్ మీద నాకున్న యాక్ట్ ప్రకారం హ్మ్. నేను కొన్ని హోటల్‌కి పోయి ముందు హ్మ్. పర్సనల్ స్ట్రెయిట్ అవే పోయినా. మా సార్ కమిషనర్స్ వాళ్ళు పోయినా. హ్మ్. గో హెడ్ రెడీ అన్నారు. పోయినా. ఫస్ట్ పారడైజ్ హోటల్, ఈ హోటల్స్ అన్నీ పోయినా. హ్మ్. కొన్నిటిని క్లోజ్ చేయడం జరిగింది. హ్మ్. తర్వాత చానా 66 మంత్స్ దాకా హ్మ్. నా నంబర్ గూడా డైరెక్ట్ ఇచ్చిన. ఉమ్మడి రాష్ట్రం. ఓకే. ఏదన్నా అన్‌హైజీనిక్‌గా ఉంటే ఇమ్మీడియేట్‌లీ కాల్ అని. అది నువ్వు యూ బిలీవ్ మీ నాట్, అది 24/7 మిడ్‌నైట్ గూడా నాకు ఫోన్‌లు రావడం జరిగింది. ఓకే. ఫుడ్ ఇట్లున్నది, అట్లున్నదని. అయితే కొన్ని ఇట్లయితే బాలేదు. ఇదంతా లైవ్లీవుడ్ ఉంటది. ఫార్మర్ నుంచి కన్జ్యూమర్ దాకా చైన్ ఉంటది. ఎంప్లాయ్‌మెంట్ దీన్ని మనం సడెన్‌గా ఇది చేస్తే మన టూరిజం గూడా దెబ్బతింటది కాబట్టి, దీన్ని ఒక పద్ధతిలో తీసుకపోతే అవేర్‌నెస్ అని ఆనరబుల్ సీఎం గారు అప్పుడు వై. రాజశేఖర రెడ్డి గారు ఉండే. వాళ్ళ సమక్షంలో ఒక కమిటీ యేసుకొని, దానికి కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చేసేసి 1955 రూల్స్‌ని చేసి హోటల్స్ గైడ్‌లైన్స్ అన్ని ప్రిపేర్ చేసి, అవేర్‌నెస్ క్రియేట్ చేసేసి, యాక్చువల్‌గా అవేర్‌నెస్ క్రియేట్ చేసి, ఏమేమి వస్తువులు ఎట్లా వాడాలి, ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, ఎట్లా ప్రాపర్ డిస్పోజల్ చేయాలన్నది ఒకటి కాన్సెప్ట్ మెయిన్ ప్రజల్లో. ఓకే. పలానా వస్తువు తీసుకొచ్చినామనుకో, ఇవాళ ఒక యానిమల్ కట్ చేస్తే ఎక్కడి నుంచి కట్ చేసినావు? హెల్తీగా ఉన్నదా? అన్‌హెల్తీగా ఉన్నదా? అన్‌హెల్తీగా ఉంటే యాంటీమార్టం, పోస్ట్‌మార్టం డాక్టర్ చేస్తారు, ఇది చేస్తారు. అట్లనే వెజిటబుల్ కూడా ఏ ఫార్మర్ అన్నది అక్కడ డిస్‌ప్లే చేయాలి నువ్వు. హ్మ్. తర్వాత టెంపరేచర్ గూడా రా మెటీరియల్, కూరగాయలు, తర్వాత అవి మటను, చికెన్‌వి అన్నీ ఒకటే దగ్గర లేవు. ఎప్పుడైతే రూల్స్ చేసినో చానా లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినియి. ఓకే. వచ్చిన తర్వాత ప్లాస్టిక్ అనేది చానా ఇది. ఆ రోజుల్లో ప్లాస్టిక్ మీద గవర్నమెంట్ ఆనరబుల్ కోర్ట్ కూడా ప్లాస్టిక్ టోటల్ 60 నుంచి మైక్రాన్స్ ఇది ఉంటే దాన్ని ఇమ్మీడియేట్‌లీ సీజ్ చేయాలి. యాక్ట్ ప్రకారం ఇచ్చేయాలి. హ్మ్. యాక్చువల్‌గా అట్లా మనం ఇప్పుడు చూసిన ఆల్ ఆఫ్ సడెన్‌గా మనం ఓ ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలన్నా దాని మీద ఎంతమందో డిపెండ్ అయ్యి ఉంటారు. హ్మ్. తర్వాత మనం వాళ్ళందరిని అవేర్‌నెస్ తీసుకొచ్చి కొన్ని ఫ్యాక్టరీస్ తర్వాత రూల్స్ ప్రకారం చేసినట్టయితే బాగుంటదని గవర్నమెంట్ ఉద్దేశంతోటి అప్పుడు వన్ ఆఫ్ ద మెంబర్ కూడా నేను ఈ హ్మ్. ప్లాస్టిక్ దాంట్లో డిస్పోజల్ ఆఫ్ ప్లాస్టిక్ దాని మీద. ఓకే. దానికి ఆల్టర్‌నేటివ్ అంటే సైంటిఫిక్ వాళ్ళు ఇలా డిఆర్‌డీ వీళ్ళందరితో డిస్కస్ చేసి, ఎకో భారత్ అంటే సాయిల్ టు సాయిల్ అని. అది అవును. ఒక ఏదైతే మనం యూజ్ చేస్తామో అది సాయిల్‌లో డిసాల్వ్ అయితది. హ్మ్. అట్లా ఉండడం వలన మనకి చాలా ఇదైతది. ఓకే. అదే ప్లాస్టిక్ అయితే డిసాల్వ్ కాదు. కొన్ని సంవత్సరాలుంటది. దానివల్ల కొన్ని క్యాన్సర్ ఇయన్నీ ఉంటాయి. టెంపరేచర్ ప్రాపర్ లేదు. తర్వాత ఇయన్నీ ఫుడ్ ప్రొడక్ట్‌కి ఇది అంటుతది కాబట్టి టోటల్ బ్యాన్ చేయాలనే ఉద్దేశంతోటి ఫస్టు సార్ కొమరయ్య గారు ఈ ప్రపోజల్ మేము డిస్కస్ చేస్తే ఇది బాగున్నది. ఇది చేస్తే మనం మొదలుపెట్టినట్టయితే అటు ప్రజలకి, తర్వాత ఎన్విరాన్మెంటల్ గూడా, సాయిల్ గూడా ఇదైతదన్న ఉద్దేశంతోటి డీఆర్‌డీ సైంటిస్ట్‌లు వాళ్ళు వీళ్ళని పిలిపిచ్చేసి, తర్వాత ఒక మీటింగ్ పెట్టేసి, ఇది ఎట్లా చేస్తే బాగుంటదన్న ఉద్దేశంతో హ్మ్. మేము 3 ఇయర్స్ కింద వి హావ్ స్టార్టెడ్ దిస్ వన్. ఓకే. చేసి ఇప్పుడు చానా ఫస్ట్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నాయి అన్నీ. ఫస్ట్ హ్మ్. మనం హోటల్స్ మీద అవును. కాన్సంట్రేట్, తర్వాత ఈ చికెను, మటన్ దాని మీద, తర్వాత గ్రాసరీ మీద. ఓవర్ ఏ పీరియడ్ మేము అనుకోలే ఇంత మంచి రిజల్ట్స్ వస్తదని. ఓకే. అది ఒక మంచి కార్యక్రమమే. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తే లాభం అనేది ఆశిస్తారు. మేము అట్లా లేకుండా ప్రజలను అవేర్‌నెస్ తీసుకొచ్చి ఎన్విరాన్మెంటల్ తరపు గాని, తర్వాత మనం ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే హ్మ్. అటు సాయిల్ గూడా మనం ఇచ్చేసినట్టయితే డిజాల్వ్ అయిపోతది. తర్వాత మనకి ఇప్పుడు రెండోదేందంటే లాట్ ఆఫ్ డ్రైనేజెస్ బికాస్ ఆఫ్ ప్లాస్టిక్. అయి బ్లాక్ ఓవర్‌ఫ్లో అవ్వడం, తర్వాత దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ అవ్వడం, మలేరియా సో మెనీ డిసీజెస్ టేకెన్ అప్. హ్మ్. ఇయన్నీ మనం ఓవర్ ఏ పీరియడ్ ఇప్పుడు యాక్చువల్‌గా గవర్నమెంట్ గూడా ఇన్సిస్ట్ చేస్తుండ్రు. ప్రజల్లో వచ్చింది, హోటల్స్‌లో వచ్చింది. ఇంకా దీన్ని మనం హై లెవెల్‌లో తీసుకుపోయినట్టయితే హ్మ్. పనిష్మెంట్ ఈస్ నాట్ క్రైటీరియా. ఫస్ట్ మనం అవేర్‌నెస్ తీసుకురావాలి. వాళ్ళకి అవేర్‌నెస్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేసి, తర్వాత వాటికి తగ్గ టీమ్స్ ఏసినట్టయితే ప్రజలు గాని, వ్యాపారస్తులు దే ఆర్ రెడీ టు. మనం ఒక చూపించినట్టయితే ప్రాపర్‌గా మనం ఐడెంటిఫై చేసి, పలానా మెటీరియల్ పలానా దగ్గర దొరుకుతుంది కాబట్టి యూ కెన్ టేక్ దిస్ వన్ అన్నట్టయితే, మనం ది బెస్ట్ చేసినట్టయితే
మనకి ఈ ప్లాస్టిక్ రహిత అనేది కూడా చేసేస్తే మనకి అన్ని విధాలా కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో అయితే నేషనల్‌లోనే కూడా మీకు బిజినెస్ కూడా చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్ విల్ కమ్ ఓవర్ హియర్. ఓకే. పల్లవి టీవీ ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ థాంక్ యూ యూ సార్. అమ్మ.